లా 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 లా. అయ్యో, మీరు చూసేశారా? నాకు వర్షంలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. మరి మీకు? అఫ్ కోర్స్ చిన్నపిల్లలందరికీ వర్షంలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ పేరెంట్సే ఒప్పుకోరు. బై టు బై. హాయ్ వీవర్స్. మా అమ్మకు కూడా నేను వర్షంలో ఆడుకోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అంటూ ఉంటుంది. మా మమ్మీకి ఇంకా డ్యూటీ వదలలేదు, అందుకే వచ్చి ఆడుకుంటున్నాను. అభి, ఇక్కడేం చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు వర్షంలో తడవద్దని? స్కూల్ వదిలితే ఇంటికి రావాలని తెలీదా? అదా ఇంటికి నీ సంగతి చెప్తాను. అమ్మకు తెలియకుండా ఈ రోజు బయటకు వెళ్ళాను, ఇంకా వర్షంలో కూడా తడిచాను. ఇంకింటికి పోతే ఎన్ని మాటలు వినాలో ఏంటంటే అన్ని. ఈ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ రోజు పోతే మళ్ళీ రాదు కదా. దిగు అభి. అభి త్వరగా రా. వస్తున్నానమ్మా. అభి, నీ వస్తువులన్నింటినీ ప్యాక్ చేసుకో, మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఎందుకమ్మా? నాకు ఇక్కడ బానే ఉంది, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను ఇక్కడ. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. అభి, నాకు ట్రాన్స్ఫర్ అయిందమ్మా, రేపు మనం వెళ్ళాలి. నాకు ఇక్కడ నచ్చిందమ్మా, మనం ఇక్కడే ఉండిపోదాం. ట్రాన్స్ఫర్ వద్దు, ఏమీ వద్దు, ప్లీజ్ అమ్మా. అవి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? రేపు మనం వెళ్ళాలి. స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడి నేను స్కూల్లో కూడా జాయిన్ చేస్తున్నాను రేపు. ఇంకేం మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. సరే అమ్మా. మా అమ్మ ఎప్పుడు ఇంతే, ఎప్పుడు నా గురించి ఆలోచించిందని తనేమనుకుంటే అదే చేస్తుంది. మరి ఈ అమ్మ ఒక పోలీసు. ఈ అమ్మకి అసలు ఎవరు పోలీస్ జాబ్ ఇచ్చారో ఏంటో. మా అమ్మకి అసలు హార్టే లేదబ్బా. అవి ఒంటరిగా ఉన్నానని భయపడదు. ఇక నుండి నేను నీతోనే ఉంటాను, కానీ నువ్వు నా గురించి ఏ క్వశ్చన్ అడగకూడదు. నీ గొంతేంది వింతగా ఉంది, ఏదో బాతు మాట్లాడినట్టుంది. హే, ఏంటవి అలా అనేసావు? నా గొంతు అంటే నాకు చాలా ఇష్టం, కొత్తగా బాగుంటుంది. అసలు ఏడ్చినట్టుంది. ఎవరు చెప్పారు బాగుందని? ఇప్పుడు నా గొంతు ఎలా ఉంటే ఏంట్లే గాని, నేను చనిపోయాను కదా. ఓ, నువ్వు దెయ్యానివా? అదేంటి, నీకు దెయ్యం అంటే భయం లేదా? మా అమ్మని చూసి చూసి అలవాటైపోయింది. మీ అమ్మ అంత డేంజరా? మా అమ్మ కన్నా నువ్వే బెటర్. నువ్వన్నా కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నావు. నువ్వు అందరికి కనబడతావా? లేదబ్బి, నేను నీకు మాత్రమే కనబడతాను. నా మాటలు కూడా నీకు మాత్రమే వినబడతాయి. నిన్ను చూసి నీతో మాట్లాడుతుంటే నువ్వు మంచి దానిలా కనబడుతున్నావు. మనం ఫ్రెండ్స్ గా ఉందాం. ఇంతకీ నీ పేరేంటి? మిత్ర. మిత్ర అభి ఫ్రెండ్స్.